మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో గైస్, మరి క్వాలిఫైయర్ 1లో మనమందరం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య కూడా ఒక అద్భుతమైన మ్యాచ్ మనం చూడబోతున్నాము. మరి క్వాలిఫైయింగ్ 1 మ్యాచ్ అసలు ఎలా జరగబోతుంది దాని గురించి విశ్లేషించడానికి మనతో పాటు కూడా మన స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఫుల్ హ్యాపీగా ఉన్నారు అండ్ మీ సపోర్ట్ ని మీ షర్ట్ కలర్ ద్వారానే మీరు వ్యక్తపరిచేస్తున్నారు. ఎంతైనా కానీ మన హోమ్ టీమ్ అసలు ఆ అంటే ప్లే ఆఫ్ లోకి వచ్చిందంటే హ్యాపీనెస్ వేరు కదా. డెఫినెట్ గా ఎప్పుడైనా ఆ బాండేజ్ అనేది ఉంటుంది నేచురల్ గా. బైలాటరల్ సిరీస్ లో ఇండియా అంటే ఉండేటువంటి ఆ బాండేజ్ ఎలా ఉంటుందో, ఈవెన్ ఓవర్ ది 17 years నేచురల్ గానే ఐపీఎల్ కూడా ఆ రకమైనటువంటి దాన్ని క్రియేట్ చేసింది, ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. సో అందులోనూ ఈ ఏడాది యాక్చువల్గా ఏదో ఫ్లోక్లో రావడం అనేటప్పుడు వేరుంటుంది. బట్ యాక్చువల్గా రియల్లీ ఎస్ఆర్హెచ్ ఇస్ డిజర్వ్ టు గో టు ది క్వాలిఫైయర్ 1. అది నేను నమ్మినటువంటిది. ఎందుకంటే దే హ్యావ్ క్రియేటెడ్ సో మెనీ రికార్డ్స్ డ్యూరింగ్ ఆల్ దీస్ 70 matches మనం గమనించినట్లయితే ఎస్ఆర్హెచ్ క్రియేటెడ్ సో మెనీ రికార్డ్స్. సో కాబట్టి ఆ చేసినటువంటి హార్డ్ వర్క్, దానికి తగినటువంటి గేమ్ ప్లాను, అలాగనే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి విధానం, అదంతా కూడా న్యాచురల్గానే ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ పెరిగింది. ఎంత పెరిగింది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ 17 editions బికాస్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఎడిషన్ నుంచి కూడా నేను ఎనీవే ఐఎమ్ బీసీసీఐ క్వాలిఫైడ్ స్కోరర్. సో ఐఎమ్ ఇన్ ది కామెంటరీ బాక్స్, ఐఎమ్ ఇన్ ది ప్రెస్ బాక్స్. కామెంటరీ చెప్పినప్పుడు ఆఫ్ కోర్స్ కామెంటరీ బాక్స్ పీరియడ్. సో ఇంతకీ ఏ రోజున కూడా 30,000కి క్రౌడ్ తగ్గలేదు ఈ సీజన్లో. మామూలుగా లాస్ట్ ఇయర్ కూడా చూసినట్లయితే కనుక పంజాబ్ లాంటిదో లేకపోతే కనుక ఢిల్లీ లాంటి టీం వచ్చినప్పుడు హార్డ్లీ 16,000 17,000 నేను ఫోన్లు చేసి ఇచ్చేవాడిని ఫ్రెండ్స్కి, అరే నాయన టికెట్లు కావాలా అని. అదే ఇప్పుడు ఫోన్లు చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఏడాది. సో ఆ రకమైనటువంటి ఫ్యాన్ బేస్ పెరిగింది. ఊరికనే పెరగదు ఫ్యాన్ బేస్. ఎప్పుడైనా కానీ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఆరాధించేటువంటి ఆటగాడు ఆ రకమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తేనే అది స్ట్రాంగ్ అవుతుంది. సో అదొక్కటే ఎగ్జాంపుల్. ఈవెన్ అంటే వాష్అవుట్ అయినటువంటి గుజరాత్ మ్యాచ్ అప్పుడు కూడా 33,000 వచ్చారు క్రౌడ్ స్టేడియంకి. అంటే జస్ట్ యూ ఇమాజిన్. ఎస్ఆర్హెచ్ ఆడుతుందంటే మాత్రం ఫ్యాన్స్ ఎగేసుకొని మరి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. అవును. అండ్ మీరు చెప్పినట్టు అండ్ రికార్డ్స్ రాసుకోవడానికి ఒక సైడ్ పేపర్ సరిపోదు అనుకుంటా. సరిపోవట్లేదు. అంటే ఇయర్ సాధించిన రికార్డ్స్ అలాంటివి. అవునవును, ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవ్వాల్సి వస్తుంది. నేను ప్రెస్ బాక్స్ లో కూర్చొని టు అనౌన్స్ ది స్టాటిస్టిక్స్ అండ్ ఇవి. అండ్ ప్రెసెంట్ అయితే ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ ఆల్రెడీ మెయిన్గా ఈ 14 matchesలో గమనిస్తే, అంటే ఈ టోటల్గా ఆడిన మ్యాచెస్లో మోస్ట్లీ ఓన్లీ 2 teamsతో తప్ప మిగతా అన్ని టీమ్స్తో కూడా 2 matches ఆడాం. కానీ కేకేఆర్తో మన ఎస్ఆర్హెచ్ ఆడింది కేవలం 1 match మాత్రమే. సో ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఇప్పుడేమన్నా ఉంటుందా మన ఎస్ఆర్హెచ్ మీద? ఇంపాక్ట్ అనేటువంటిది ఉండే అవకాశం. ఎందుకంటే ఆ మ్యాచ్ ఏదో వన్ సైడ్ జరిగినటువంటిది కాదు. మనం జస్ట్ వీ లాస్ట్ బై 4 runs, 209 runs టార్గెట్ని చేస్తూ ఎస్ఆర్హెచ్ రీచ్డ్ అప్ టు 204. సో కాబట్టి క్లోజ్ ఫినిష్ అప్పుడు ఇంపాక్ట్ ఎప్పుడూ ఉండదు. వన్ సైడ్ అయిపోతే కనుక ఎస్ వీళ్ళు మనని కంప్లీట్ డామినేట్ చేశారు ఎట్లాగా అనేటువంటి సైకలాజికల్ ఇది ఉంటుంది. యు ఆర్ రైట్. బట్ దిస్ ఈస్ ఎ క్లోజ్ ఫినిష్. సో ఇద్దరికీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ అనేటువంటి మాట్లాడితే కనుక ఇద్దరికీ ఉంటుందా ఇది. మనం ఫస్ట్ బౌలింగ్ చేసి 200+ కొట్టనిచ్చాం వీళ్ళని అనేటువంటిది ఎస్ఆర్హెచ్కి ఉంటే, చేస్తూ కూడా వాళ్ళు మన మీద 200+ మన హోమ్ గ్రౌండ్లో చేశారు కాబట్టి ఇది తక్కువ టీం కాదురా బాబు అనేటువంటిది వాళ్ళకే ఉంటుంది ఆ ఇంపాక్ట్ అనేటువంటిది. సో ఇట్స్ ఎ జనరల్ క్రికెట్కి సంబంధించినటువంటి సైకిల్ టెండెన్సీ, కామన్ టెండెన్సీ. సో అందుకని అది రేపు క్యారీ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బోత్ ఆర్ మంచి ప్రొఫెషనల్ సైడ్సే రెండు కూడాను. సో అందుకని అది ఇంకా అదే నేను అన్నది. ఒకవేళ కనుక వన్ సైడ్ మ్యాచ్ అయ్యి ఉంటే ఎస్ ఇది బికాస్ ఎట్ ద ఎండ్ క్రికెట్ ఈజ్ ఎ సైకలాజికల్ గేమ్. రైట్. సో కాబట్టి ఆ ఇది ఉండేటువంటిది. ఇప్పుడు ఆ ఇది లేదు లక్కీగా. అండ్ బోత్ టీమ్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్స్లో ఆడట్లేదు. అవే అంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ కానీ అక్కడ ఏమీ ఉండదు. సో అహ్మదాబాద్ గ్రౌండ్లో ఆడుతున్నారు, అతిపెద్ద స్టేడియం. మరి అక్కడ ఆల్రెడీ మ్యాచెస్ ఆడిన అనుభవం అనేది బోత్ టీమ్స్కి ఉన్నాయి. కానీ అక్కడ ఎలా ఆడబోతున్నారు, అసలు అక్కడ ఉన్న పిచ్ కండిషన్స్ ఎవరికి ఫేవరబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి? పిచ్ అయితే యాక్చువల్గా అహ్మదాబాద్ పిచ్ ఎప్పుడు కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీనే ఉంటుంది. ప్లస్ మోర్ ఓవర్ కొంచెం మీడియం పేసర్లకి హెల్ప్ చేసేటువంటి నేచర్ని కలిగి ఉన్నటువంటిది. టోటల్గా 58% అక్కడ మీడియం పేసర్స్ వికెట్స్ తీసుకుంటే ఓన్లీ 42% స్పిన్నర్లు వికెట్లు తీసుకున్నారు అక్కడ. అది కూడా సెకండ్ హాఫ్. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ది లాంగర్ వెర్షన్ ఆఫ్ ది గేమ్, మల్టీడేస్ గేమ్ అది చూస్తే కనుక సెకండ్ హాఫ్లో అంటే సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్లు డామినేట్ చేశారు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఎప్పుడు కూడా వీళ్ళు పేసర్లు డామినేట్ చేసినటువంటి. ఈవెన్ ద సేమ్ విల్ బి
పాసిబుల్ అహ్మదాబాద్లో. Yeah. న్యూట్రల్ వెన్యూ కాబట్టి ఫ్యాన్ బేస్ ఉంటుందా, ఫ్యాన్ బేస్ ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది అంటే రెండు టీంలు కూడా చాలా చక్కగా ఆడుతూ ఉన్నాయి కాబట్టి న్యాచురల్గానే ఇద్దరిని సపోర్ట్ చేయడానికి వచ్చేటువంటిది. అండ్ ఆఫ్ కోర్స్ మన వాళ్ళు కూడా చాలా మంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు, గుజరాత్లోను అక్కడను. సో వేరెవర్ యూ గో, జనరల్గా ఇదివరకు ఒక సేయింగ్ ఉండేటువంటిది, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక కేరళీయన్ తగులుతాడు అనేటువంటిది. సో ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక గుజరాతీ తగులుతూ ఉన్నాడు, అంటే గుజరాతీని ఓన్ చేసుకున్నటువంటి వాళ్ళు. సో అక్కడ కూడా ఐ థింక్ ఎస్ఆర్హెచ్కి కొంచెం ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. సమ్హౌ ఐ హ్యావ్ ఎ గట్స్ ఫీలింగ్. కానీ మీరు చెప్పిన దాని నుంచి ఇంకొకటి చెప్పొచ్చు సార్, ఏంటంటే ఈ ఇయర్ ఎస్ఆర్హెచ్ ఆడిన గేమ్ ప్లేకి సో ఖచ్చితంగా ఇండియా వైడ్ కూడా చాలా మంది ఫ్యాన్స్ కూడా పెరిగే ఉంటారు. యా డెఫినెట్గా, వై నాట్, అదే నేను ఇందాక చెప్పినటువంటిది. ఆఫ్టర్ ఆల్ వాష్డ్ అవుట్ అయినటువంటి మ్యాచ్కే 33,000 క్రౌడ్ స్టేడియంకి వచ్చారు అంటే కానీ జస్ట్ ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మ్యాచ్ అవ్వటం చాలా కష్టము అని, అయినా కానీ హార్డ్లీ 5 hours అవుతుంది అనేటువంటిది. బికాస్ మధ్యాహ్నం 2 నుంచి మొదలైనటువంటి వాన ఆ రోజు. సో అట్లాంటిది కూడా అంత వచ్చారు స్టేడియంకి అంటే ఫ్యాన్ బేస్ పెరిగింది అనడానికి అదొక్కటే ఉదాహరణ. అండ్ ఇప్పుడు మన రెండు టీమ్స్ యొక్క బేరేజ్ చేసుకుంటే, అండ్ ఎస్ఆర్హెచ్ టీంలో మీరు చెప్పిన అంటే గ్లెన్ ఫిలిప్ ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి అందరూ కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. మరి వచ్చే ఛాన్స్ ఈ మ్యాచ్లో ఏమన్నా ఉందంటారా? లేదు, ఇది క్వాలిఫైర్ 1 అంటే మోరార్లెస్ ఏ నాకౌట్. అంటే అఫ్ కోర్స్ మనకు ఒక ఛాన్స్ ఉంటుంది, అంటే ఒకవేళ ఓడిపోయినా కూడా ఇంకో ఛాన్స్ ఉంటుంది, దట్ ఈస్. బట్ ఆ రిస్క్ ఎందుకు తీసుకోవాలి? స్ట్రైట్ అవే దీంట్లో రహదారిలో వెళ్ళిపోవచ్చు కానీ దొడ్డిదారిలో ఎందుకు వెళ్ళాలి ఫైనల్స్కి? రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, నా దారి రహదారి. అందుకని దానికన్నా ఫస్ట్ డే గెలవాలి అనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ఆ విన్నింగ్ కాంబినేషన్ని మార్చేటువంటి అవకాశం లేదు. నిన్న కూడా మన వాళ్ళు 3 ఫారెన్ ప్లేయర్స్ తోటే ఆడారు. అఫ్ కోర్స్ ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినా కూడా 4th ప్లేయర్గా ఒకవేళ కట్ చేయదలుచుకుంటే కనుక, ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకుంటే నిన్ననే చేసేటువంటిది. నిన్న కూడా మనకి ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది, ఎందుకంటే గెలవాలి, 2nd ప్లేస్కి రావాలి అనేటువంటి ఇదిలో ఉన్నాం కాబట్టి. సో అందుకని ఐ డోంట్ థింక్ గ్లెన్ ఫిలిప్స్ విల్ గెట్ ఎ ఛాన్స్ ఇన్ ఈవెన్ క్వాలిఫైర్ 1. అండ్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్న కేకేఆర్ గురించి మాట్లాడుకుంటే, కేకేఆర్ కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే ఒక ఓపెనర్స్ ఉన్నారు. ఆ తర్వాత మరి మిగతా అంటే స్కోర్ని కూడా పరిగెత్తించగల అంటే బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. అండ్ వాళ్ళకంటూ లూప్ హోల్స్ ఏమన్నా ఉన్నాయా ఎస్ఆర్హెచ్ దాన్ని క్యాష్ చేసుకోవడానికి కేకేఆర్లో? లూప్ హోల్స్ అంటే మెయిన్ క్యాప్టెనే యాక్చువల్గా కేకేఆర్కి సంబంధించి. బలం కానీ బలహీనత కానీ రెండు కూడా క్యాప్టెన్గా ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ అయ్యర్ జోడీ అనుకోవచ్చు కదా, వెంకటేష్ అయ్యర్ ఆర్ శ్రేయస్ అయ్యర్, మొత్తానికి ఇద్దరు. ఈవెన్ ఎందుకంటే కేకేఆర్ ఆల్మోస్ట్ ఓడిపోతున్నటువంటి మ్యాచ్ని గెలిపించినటువంటిది వెంకటేష్ అయ్యర్. సో కాబట్టి 2 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నాడు అవుట్ ఆఫ్ 14 games. ప్లస్ శ్రేయాస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఒకటి, ఆఫ్ కోర్స్ హిజ్ బ్యాటింగ్ ఎబిలిటీ. సో నన్ను అడిగితే కేకేఆర్కి సంబంధించింది ఒకే ఒక్క మాట, వాళ్ళ బలము క్యాప్టెనే, బలహీనత కూడా క్యాప్టెనే. ఓకే, సో బలం బలహీనత క్యాప్టెనే రెండు అయితే. అండ్ రెండు టీమ్స్లలో సో ఫస్ట్ ఎస్ఆర్హెచ్లో సో ఎవరు స్టార్ ప్లేయర్ అయ్యే అవకాశాలు ఉంటాయి? అండ్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ చెప్పండి. బౌలర్ నటరాజన్. ఓకే. బ్యాట్స్మెన్ somehow I have a feeling ఈసారి క్లాసన్ అవుతాడని. చెప్పడం కూడా కష్టంగానే ఉంది కదా సార్. కష్టమే ఉంది కొంచెం, బికాస్ అభిషేక్ శర్మ ఆర్ క్లాసన్. బట్ ఐ థింక్ ఎందుకంటే మొదట్లో కొంచెం చెప్పాను కదా నేను, యాక్చువల్గా అది కొంచెం పేసర్ ఫ్రెండ్లీ వికెట్. ఐ హ్యావ్ ఏ ఫీలింగ్ దట్ అట్లీస్ట్ పవర్ ప్లేలో మనది ఒక 2 వికెట్లు పడతాయేమో అనిపిస్తుంది నాకు. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కొంచెం ఇదవచ్చు కాక, బట్ సో అట్లాంటప్పుడు క్లాసన్ విల్ బి ది కీ ప్లేయర్. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్లో మరి అయితే ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మనోళ్ళని కొంచెం ప్రొవోక్ చేశారు అని చెప్పేసి కూడా కొంచెం ఉన్నారు. మరి హర్షిత్ రాణాకి ఎలాంటి భోజనం పెట్టే అవకాశాలు ఉంటాయి? విందు భోజనం ఏమన్నా రెడీ చేస్తారా? లేదు, దానికి సరిపోయినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేశారు, ఈవెన్ బూస్టర్ డోస్ కూడా ఇచ్చేశారు కాబట్టి ఓకే, ఇంకా మళ్ళా చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అప్కమింగ్ ప్లేయర్లు ఎట్లా ఉంటారంటే సహజంగానే వాళ్ళ సీనియర్స్ ఎవరైతే ఒక కెరియర్లో ఒక మైల్ స్టోన్ని అచీవ్ చేసి ఇది ఉంటారో దాన్ని సహజంగానే వాళ్ళని ఫాలో అవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి ఐకానిక్ ప్లేయర్స్ కింద ఉంటారు, దాన్ని ఫాలో అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. సో ఉదాహరణకి శిఖర్ ధావన్ యాక్చువల్గా స్టిల్ ఐ బిలీవ్ దట్ క్రికెట్ ఈజ్ ఎ జెంటిల్మెన్ గేమ్. సో దాంట్లో మీసాలు తిప్పటాలు తొడగొట్టటాలు నేను వ్యతిరేకిస్తాను, నా జనరేషన్ వ్యతిరేకిస్తుంది. నీ జనరేషన్ ఈజ్ ఓకే బికాస్ యంగ్ ఇది కాబట్టి అదేమో కానీ. సో శిఖర్ ధావన్ అది చేస్తున్నాడు కదా అని హర్ప్రీత్ సింగ్ మొదట్లో అట్లాగే తొడగొట్టేవాడు. ఆ తర్వాత అతనికి సీరియస్ వార్నింగ్లు, కాస్త సీనియర్లు మోటివేట్ చేయటం అది చేయడంతో ఇప్పుడు మానేశాడు వికెట్ తీయటం. ఓకే. సో కాబట్టి అందుకని ఒక్కసారి వాళ్ళు పొరపాటు చేస్తారు, బట్ ఎప్పుడైతే మిగిలిన వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ చేసి ఇది చేస్తారు. ప్లస్ హర్షిత్ రాణా విషయానికి అయితే ఏకంగా BCCI ఇన్వాల్వ్ అయినట్టు. రైట్. సో అందుకని ఇంకా ఐ డోంట్ థింక్ హీ విల్ రిపీట్ దట్. హీ వోంట్ రిపీట్.
యా మన వాళ్ళు కూడా ఆ ఛాన్స్ ఇవ్వరు. అదే అండ్ కేకేఆర్లో అండ్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ స్టార్ పర్ఫార్మెన్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంటుంది? కేకేఆర్లో ఆఫ్ కోర్స్ బౌలర్ అంటే మళ్ళా బికాస్ దిస్ వరుణ్ చక్రవర్తి ఇస్ కీ బౌలర్. వరుణ్ చక్రవర్తిని ఆడటం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎటువంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ మీద అయినా కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ దిస్ కేకేఆర్ ఆడినటువంటి ఆ 14 మ్యాచెస్ని గమనిస్తే కనుక 8.46 ఎకానమీ దాటలేదు అతనిది. సో అంటే బిలో 200 ఉన్నట్టు బిలో 9 ఉన్నటువంటి ఎకానమీ రేట్ ఏది ఈవెన్ యాక్చువల్గా పంజాబ్ 262 కొట్టి గెలిచినటువంటి మ్యాచ్లో కూడా ఐఎమ్ టాకింగ్. సో హైయెస్ట్ రన్ చేసి ఐపీఎల్ హిస్టరీలో దాంట్లో కూడా నేను దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. దాంట్లో కూడా అతని ఎకానమీ రేట్ 8.46. యా. సో కాబట్టి వరుణ్ విల్ బి ది కీ ప్లేయర్. అండ్ బ్యాట్స్మెన్స్లో ఎవరైనా? బ్యాట్స్మెన్ సంహవ్ ఐ హ్యావ్ అగైన్ మిడిల్ ఆర్డర్ కిందే వస్తుంది. ఎందుకంటే ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారని ఇంకా మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి. సో పవర్ ప్లేలో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా వికెట్లు పోవటం అనేటువంటిది షూర్ ఆ వికెట్. సో అందుకని అగైన్ నితీష్ రాణా విల్ బి ది కీ ప్లేయర్. సో యాజ్ ఎ స్పోర్ట్స్ అనలిస్ట్గా మరి క్వాలిఫైయర్ 1లో కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ అంటే యాజ్ ఎ ఫ్యాన్గా కాదు, యాజ్ ఏ స్పోర్ట్స్ అనలిస్ట్గా ఎవరి వైపు తీసుకుంటారు? ఎవరికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది? యాజ్ ఎ ఫ్యాన్ కాదు, న్యూట్రల్గా ఆలోచిస్తే కూడా ఎస్ఆర్హెచ్కే ఎడ్జ్ ఉంది. బికాజ్ ఎందుకంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ 2 యూనిట్లు స్ట్రాంగ్ ఉన్నాయి. అఫ్ కోర్స్ అడగచ్చు కాక నన్ను ఈవెన్ పంజాబ్ లాంటి ఫామ్లో లేనటువంటి టీం కూడా 214 రన్స్ కొట్టింది మన మీద అనేటువంటిది. అక్కడ 214 కొట్టారా లేదా అనేటువంటిది కాదు అక్కడ గమనించాల్సినది. అంటే అట్లా కొట్టారు కాబట్టి బౌలింగ్ మంది వీక్ అయిందా అనేటువంటి క్వశ్చన్ రావచ్చు కాక. బట్ యాక్చువల్ దట్ ఇస్ ఎ ప్యూర్లీ బ్యాటింగ్ స్క్రిప్ట్ నేను మనం ఆడినటువంటిది. సో అట్లాంటి దాని మీద ఈవెన్ హెచ్సిఏ 3 డే టీంని తీసుకొచ్చినా కూడా లీగ్ టీంని డెఫినెట్లీ దే విల్ స్కోర్ క్లోజ్ టు 180, 190 కొట్టేటువంటిది. సో అందుకని అది కాదు కానీ మన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్ రెండూ బాగున్నాయి అనేటువంటి. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు. ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ బీయింగ్ ఏ బౌలర్, ప్లస్ అఫ్ కోర్స్ ఆస్ట్రేలియాకి WTC కావచ్చు, వరల్డ్ కప్ అవన్నీ అందించినటువంటి క్యాప్టెన్, ఈవెన్ యాషెస్ అందించినటువంటిది ప్రెస్టీజియస్. సో అట్లాంటి క్యాప్టెన్కి ఏ బౌలర్ని ఎప్పుడు తేవాలి అనేటువంటిది స్పష్టంగా తెలిసినటువంటిది. ఏ ఎండ్లో తేవాలి అనేటువంటిది, ఏ బౌలర్ని ఎప్పుడు తేవాలనేటువంటిది ఒకటే కాదు, యాక్చువల్గా ఏ ఎండ్లో తీసుకొని రావాలి అనేది తెలియటం గొప్పతనం. సో ప్యాట్ కమిన్స్ ఆ రకంగా లీడ్ చేస్తూ ఉన్నాడు ఒకటి. మన బ్యాటింగ్ టాప్ ఆర్డర్ ఈవెన్ ప్యాట్ కమిన్స్ డోంట్ ఫర్గెట్, అదే ప్యాట్ కమిన్స్ కేకేఆర్కి ఆడుతున్నటువంటి సందర్భంలో ముంబైకి అగెనిస్ట్గా 15 బాల్స్లోనే 50 కొట్టాడు. సో కాబట్టి ఇది ఉంది అంటే మామూలుగా ఆ రకమైనటువంటి అగ్రెషన్ బ్యాటింగ్ అతనిలో ఉంది కాబట్టి అక్కడ దాకా మనకి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి. ప్లస్ బౌలర్లు అందరూ కూడా నటరాజన్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. లాస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ భువనేశ్వర్ కుమార్ వికెట్ తీయకపోయినా కూడా రిథంలోకి వచ్చాడు. ఆల్రెడీ 27 టైమ్స్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసినటువంటి రికార్డ్ అతనికి ఉంది. బట్ ఆఫ్ కోర్స్ బౌల్ట్ దాన్ని దాటాడు, 28 టైమ్స్ నౌ బౌల్డ్. బట్ ఓవరాల్గా మనకి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ డెప్త్ బాగుంది కాబట్టి ఐ గో ఫర్ ఎస్ఆర్హెచ్. ఇట్స్ నాట్ ఏదో ఫ్యాన్ బేస్ నేనేదో ఆరెంజ్ కలర్ వేసాను అనేటువంటిది కాదు, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇట్ విల్ హ్యాపెన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ మొత్తం మీద అయితే ఎస్ఆర్హెచ్కి ఎడ్జ్ ఉంది. మరి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా యాక్టివేట్ అయిపోవాలని కూడా మరొకసారి కూడా కోరుకున్నాము. క్వాలిఫైయర్ 1 కాబట్టి మ్యాచ్ అయితే అదిరిపోయేలా ఉంది. సో ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ ద టీమ్స్. సో ఇది వాళ్ళ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ చాణక్య. సీ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.